పొలంలో నువ్వు నీ పశువుని మేపుతావా? దగ్గరుండి ఎంత భద్రంగా ఉంటావో తెలుసా? గట్టు మీద గడ్డి మాత్రమే తినాలి, కానీ పొలంలోని పంట తినకూడదు. పనికిరానిది తినడిస్తారు. పనికిరాని పంట, పనికిరాని గడ్డి దానికి. పనికొచ్చే పాలు నీకు జున్ను కావాలి, పెరుగు కావాలి, మజ్జిగ కావాలి. ఇంకా కనబడుతుంది నీ ఆవు, దానికి నీవు మిగిలినవన్నీ, నీకు అవసరమైనవన్నీ దానికి పడేస్తావు. అది మురిగిపోయినా నిలవున్నా నీ పశువులు తాగవలసిందే. నువ్వు మాత్రం నిన్నటి అన్నం ఈవేళ తినలేవు, పాచి పట్టిందంటావు. పశువులను చూసి నువ్వేమి నేర్చుకున్నావు? అలాంటి పశువులు నిన్ను నమ్మలేదు, నిన్ను పశువులు నమ్మవు. ఎవరు నమ్మే? 15వ వచనంలో సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. చూడండి, తృప్తిపరుస్తున్నాడట ప్రతి జీవి కోరికను. మనిషికి ఆ కృతజ్ఞత ఉందండి దేవుడి మీద. దేవుడు నమ్మడు కదా, దేవుడి మీద నమ్మకం లేదు.